హలో గాయ్స్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గాయ్స్ చూడండి, రీసెంట్ అయిన రా కొంచెం బాగానే ఉండే అండ్ స్పెషల్లీ రీసెంట్లీ రాలో మన రియా రిప్లీ మన మామీ రిటర్న్ చేసింది. అండ్ రీసెంట్ అయిన రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. రీసెంట్ అయిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.75 మిలియన్ వ్యూవర్షిప్. యస్ గాయ్స్, ఓన్లీ 1.75 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ అంతకుముందు జరిగిన మన రాతో కంపేర్ చేస్తే, అంటే లాస్ట్ వీక్ జరిగిన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన రాకి 1.878 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే మన లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే రీసెంట్ అయిన రాకి కొంచెం తక్కువ వచ్చింది అనమాట వ్యూవర్షిప్. కానీ ఇప్పుడు రియా రిప్లీ వచ్చేసింది కాబట్టి మేబీ నెక్స్ట్ రా నుంచి కొంచెం వ్యూవర్షిప్ పెరగచ్చు. అండ్ రీసెంట్లీ ఏమవుతుందంటే షో అయిపోగానే, అంటే మన స్మాక్ డౌన్ అయినా సరే మన రా అయినా సరే, అంటే షో అయిపోగానే మనకి నెక్స్ట్ రోజే మనకి వ్యూవర్షిప్ వచ్చేస్తుండే. బట్ ఈ మధ్యలో వ్యూవర్షిప్ వస్తలే అనమాట, కొంచెం టైం పడుతుంది, 2 days 3 days వస్తుంది అనమాట. సో అందుకనే రీసెంట్లీ స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ కొంచెం మిస్ అవుతుంది, ఎందుకంటే కొంచెం టైం తర్వాత వస్తుంది అనమాట. సో ఇప్పుడు రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే రా వ్యూవర్షిప్ ఈరోజు వచ్చింది అండ్ 1.75 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది మన రాకి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన 16 time వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి. బాస్, మన జాన్ సీనాది నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అనే మాట, అంటే రెస్లింగ్ గురించి మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూలో మన జాన్ సీనాది నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా ఒక రిటైర్మెంట్ టూర్ టైప్ మనకి చూడడానికి దొరుకుతాయి. ఎందుకు తెలుసు, అండ్ రీసెంట్లీ మన జాన్ సీనా ఏమని చెప్పినారు, మన మహీంద్రా బ్యాంక్లో వచ్చి మన రాయల్ రంబల్, ఎలిమినేషన్ చేంబర్ అండ్ రసల్ మేనియా లాస్ట్ అని చెప్పేసిన, అంటే రసల్ మేనియా లాస్ట్ అని చెప్పినారు. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో మన జాన్ సీనా ఏమని చెప్పినారు నేను ముందే అప్పుడు ఇచ్చేసినాను. అండ్ అది ఏంటంటే మన జాన్ సీనా నెక్స్ట్ ఇయర్ 30 నుంచి 40 days వర్క్ చేస్తానని చెప్పిన మన డబ్ల్యూడబ్ల్యూలో. సో దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనాకి, అంటే మన జనవరి నుంచి డిసెంబర్ వరకు బుక్ చేయొచ్చు అనమాట. కానీ లాస్ట్ అపోనెంట్ గురించి మాట్లాడితే, అంటే మన జాన్ సీనా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు, రిటైర్మెంట్ టూర్, అంటే మంచి సూపర్ స్టార్స్తో ఫైట్ చేస్తారు కరెక్టే. బట్ లాస్ట్ అపోనెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మన జాన్ సీనా లాస్ట్ మ్యాచ్ ఉంటుంది కదా నెక్స్ట్ ఇయర్, ఆ లాస్ట్ మ్యాచ్లో లాస్ట్ అపోనెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. అండ్ మన జాన్ సీనా లాస్ట్ అపోనెంట్ పైన మనకి ఒక బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి. ఎస్, అంటే జాన్ సీనా లాస్ట్ అపోనెంట్ పైన బెట్టింగ్ ఓడ్స్ వచ్చినాయి బాస్. అండ్ బెట్టింగ్ ఓడ్స్లో నంబర్ 1లో ఇంకెవరో కాదు, ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ ఉన్నారు బాస్. ఎస్, బెట్టింగ్ ఓడ్స్ ఏమంటున్నాయి అంటే మన జాన్ సీనా లాస్ట్ మ్యాచ్లో మన ది వైపర్ ర్యాండీ ఆర్టనే ఫైట్ చేస్తారు మన జాన్ సీనాతో. అండ్ జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్ ఉంటుంది మన జాన్ సీనాది మన డబ్ల్యూడబ్ల్యూలో. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన జాన్ సీనా రసల్ మేనియా లాస్ట్ అని చెప్పినారు. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ ఓడ్స్ రసల్ మేనియాలో లాస్ట్ అపాయింట్ కోసం వచ్చినాయా, లేదంటే మొత్తం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు, మేబీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ స్లామ్ వరకు కనిపించనమాట మన జాన్ సీనా. ఎందుకంటే 30 నుంచి 40 days ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి డిసెంబర్ వరకు, లేదంటే సమ్మర్ స్లామ్ వరకు అయితే మినిమం కనిపిస్తారనమాట. సో ఇప్పుడు లాస్ట్ అపోనెంట్ అంటే మేబీ ఇది రసల్ మేనియా కోసమా, ఎందుకంటే జాన్ సీనా రసల్ మేనియా లాస్ట్ అని ఆన్ టీవీలో చెప్పినారు. సో ఒక లెక్కలో చూస్తే మనము ర్యాండీ ఆర్టన్ అంటే మన జాన్ సీనాకి రసల్ మేనియాలో లాస్ట్ అపోనెంట్ అనుకుంటా. అండ్ మేబీ దాని తర్వాత సమ్మర్ స్లామ్ వరకు మన జాన్ సీనా ఫైట్ చేయొచ్చు, లేదంటే ఇది ఎగ్జాక్ట్ లాస్ట్ అపోనెంట్ పైన కావచ్చు. అండ్ లాస్ట్ అపోనెంట్ మన జాన్ సీనా లాస్ట్, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఫైట్ చేసినా లాస్ట్ టైం అది మేబీ ర్యాండీ ఆర్టన్తోనే ఫైట్ చేస్తారు అనుకుంటా. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా. అంటే జాన్ సీనా అయితే రాయల్ రంబల్కి మెన్షన్ చేసినారు, ఎలిమినేషన్ చేంబర్కి మెన్షన్ చేసినారు, అండ్ రసల్ మేనియాకి మెన్షన్ చేసినారు. సో దాని ప్రకారం బెట్టింగ్ ఓడ్స్ వచ్చినాయి అనుకుంటా. సో అందుకనే ర్యాండీ ఆర్టన్ అయితే నంబర్ 1 ప్లేస్ ఉన్నారు లాస్ట్ అపోనెంట్ గురించి మాట్లాడితే. సో మేబీ నెక్స్ట్ ఇయర్ మనకి రసల్ మేనియాలో జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ బి చూడడానికి దొరకొచ్చు అనమాట. అండ్ దాని తర్వాత మన జాన్ సీనా మరోసారి ఫైట్ చేస్తారు, అంటే కొన్ని డేట్స్ ఉన్నాయి కాబట్టి మరోసారి ఫైట్ చేస్తారు. సమ్మర్ స్లామ్లో మరోసారి మేబీ ర్యాండీ ఆర్టన్ ఫైట్ చేసి మేబీ అని చెప్పలేము అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి మీ ప్రకారము. అంటే చూడండి, ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే రసల్ మేనియా అంటే మామూలు ప్రీమియర్ ఈవెంట్ కాదు కదా. సో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరగాలంటే అది రసల్ మేనియాలోనే జరగాలి. సో అందుకని బెట్టింగ్ ఓడ్స్లో అయితే నంబర్ 1 ప్లేస్ మన ర్యాండీ ఆర్టన్ ఉన్నారనేమాట మన జాన్ సీనా లాస్ట్ అపోనెంట్ గురించి మాట్లాడితే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే
మీ అందరికీ ఆవిడ తెలిసే ఉంటుంది. అంటే మన ర్యాండీ ఆర్టన్ రీసెంట్లీ ఏమని చెప్పినారంటే జాన్ సీనాతో రెస్సల్ మేనియాలో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను, అది టైటిల్ కోసం అని చెప్పినారు. బట్ ఇప్పుడు టైటిల్ కొంచెం కష్టమైన అంటే కానికి ఏమైనా కావచ్చు, బట్ టైటిల్ అని చెప్పినారు. సో చూద్దాం. బట్ మన జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ టైటిల్ ఉన్నా లేకున్నా అంటే ఛాంపియన్షిప్ ఉన్నా లేకున్నా ఈ మ్యాచ్ మాత్రం మామూలుగా ఉంటుంది. జాన్ సీనా వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది బాస్. ఇప్పుడు మీ ప్రకారము మన జాన్ సీనా లాస్ట్ అపోనెంట్ ఎవరు ఉండాలి? నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా ఫైట్ చేసినప్పుడు లాస్ట్ అపోనెంట్ ఏ సూపర్ స్టార్ ఉంటే మంచిగా ఉంటుందో మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన అలెక్సా బ్లెస్ గురించి బాస్. రీసెంట్లీ మన అలెక్సా బ్లెస్ ట్రైనింగ్ చేస్తున్న ఒక ఫోటోని షేర్ చేసిన అనమాట. సో దీని అర్థం ఏంటంటే మన అలెక్సా అంటే ఇప్పుడు మరొకసారి ఇన్ రింగ్ రిటర్న్ కోసం ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేసింది. అండ్ నిజం చెప్పాలంటే మన అలెక్సా ఎప్పుడో స్టార్ట్ చేసిన అనమాట ట్రైనింగ్, బట్ ఇప్పుడు షేర్ చేస్తుంది కొన్ని ఫొటోస్. సో ఇప్పుడు అంతా మంచిగా ఉంటే మన అలెక్సా బ్లెస్ చాలా తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తుంది బాస్. కానీ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే నిక్కీ క్రాస్కి అయితే వీళ్ళు వైట్ 6 ఫ్యామిలీలో యాడ్ చేసుకున్నారు, ఓకే అంత బాగానే ఉంది. బట్ అలెక్సా బ్లెస్ సంగతి ఏంది అంటే అసలు మన ద ఫీల్డ్తో మనకి అలెక్సా కనిపించింది అనమాట. సో అసలైన అధికారం వైట్ 6లో మన అలెక్సా బ్లెస్ ఉందన్నమాట. అండ్ ఒకప్పుడైతే మన బ్రే వైట్ అలెక్సా బ్లెస్కి హ్యాజ్ అ సిస్టర్ అబిగైల్ అవి చూపిస్తున్నారన్నమాట. సో అందుకనే మేబీ అంత మంచిగా ఉండే ఫ్యూచర్లో ఫస్ట్ మన అలెక్సా మేబీ ఒక నార్మల్ క్యారెక్టర్ రావచ్చు అనమాట. దాని తర్వాత వైట్ 6 ఫ్యామిలీ అంకల్ హార్డీ వాళ్ళు కొంచెము అంటే కొంచెం డిస్టర్బ్ చేస్తారన్నమాట. వాళ్ళు కొంచెం మ్యాచెస్ మధ్యలో వస్తారు. అండ్ దాని తర్వాత మన అలెక్సా బ్లెస్కి వాళ్ళు వైట్ 6లో తీసుకోవడం అనమాట. అండ్ మన వైట్ 6లో మన అలెక్సా బ్లెస్ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు స్టోరీ లైన్ ప్రకారం చూస్తే లాస్ట్ టైం మన అంకల్ హార్డీ అంటే మన అలెక్సా బ్లెస్ మ్యాచెస్ మధ్యలో చాలాసార్లు కనిపించాం, ఎందుకు గుర్తుండొచ్చు అనమాట. చాలాసార్లు ఇంటరప్ట్ చేసినారు మన అలెక్సా బ్లెస్కి. సో అందుకనే మన అలెక్సా బ్లెస్ రిటర్న్ చేసినప్పుడు మేబీ అంటే రిటర్న్ చేయగానే మన వైట్ 6 ఫ్యామిలీలోనే జాయిన్ అయిపోతాం కూడా, లేదంటే ఫస్ట్ ఒక నార్మల్ క్యారెక్టర్లో వచ్చి దాని తర్వాత మేబీ మన వైట్ 6 ఫ్యామిలీలో అడుగు పెట్టవచ్చు మన అలెక్సా బ్లెస్. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ అలెక్సా బ్లెస్కి మరొకసారి అంటే ఈ అంకల్ హార్డీ ఫ్యాక్షన్ అంటే వైట్ 6 ఫ్యాక్షన్లోనే చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే ద ఫీల్డ్ అండ్ అలెక్సా బ్లెస్ ది స్టోరీ ఏ టైప్లో చూపించినారో అది మీ కూడా తెలుసు. సో అందుకని చాలా మంది మన అలెక్సా బ్లెస్కి వైట్ 6 ఫ్యామిలీలోనే చూడాలనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మన అలెక్సా బ్లెస్ రిటర్న్ చేసినప్పుడు నార్మల్ క్యారెక్టర్లోనే ఉంటే మంచిదా, లేదంటే మన వైట్ 6 ఫ్యామిలీలో ఉంటే మంచిదా? మీకు ఏమనిపిస్తుందో అది మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన సమ్మర్ స్లామ్ టికెట్స్ సేలింగ్ గురించి. ఎందుకంటే ఇప్పుడు మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ సమ్మర్ స్లామ్. సో అందుకనే మనం ఒక అనేసామనే మాట్లాడితే మన సమ్మర్ స్లామ్ టికెట్స్ సేలింగ్ పైన. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన సమ్మర్ స్లామ్ టికెట్స్ సేలింగ్ గురించి మాట్లాడితే టోటల్ కెపాసిటీ అంటే టోటల్ కెపాసిటీ 54,744 ఉందన్నమాట. అండ్ టోటల్ టికెట్స్ ఇప్పటి వరకు 47,156 సేల్ అయిపోయినాయి. అంటే 47,156 టికెట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట. అండ్ కొన్ని టికెట్స్ ఉన్నాయి జస్ట్ 7,000 అంటే 7,500 ఉందన్నమాట. అండ్ కొంచెం టైం ఉంది కదా మన సమ్మర్ స్లామ్కి. సో అప్పుడు వారికి మొత్తము హౌస్ఫుల్ అయిపోతాయి అన్నమాట మన సమ్మర్ స్లామ్. అండ్ సమ్మర్ స్లామ్లో టోటల్ మనకి కెపాసిటీ అంటే 54,744 ఫ్యాన్స్ కనిపిస్తారన్నమాట. సో నిజంగా చాలా జబర్దస్త్గా ఉంటాయి. ఎందుకంటే చూడండి రెస్సల్ మేనియా తర్వాత ఎక్కువ క్రౌడ్ వస్తున్న ప్రీమియం లైవ్ ఈవెంట్ అది సమ్మర్ స్లామ్ అనమాట. ఎందుకంటే 54,000 క్రౌడ్ అంటే మామూలు మాట కాదు. సో అందుకనే ఈ సమ్మర్ స్లామ్ మామూలుగా ఉండనమాట. సమ్మర్ స్లామ్లో మనకి చాలా మంచి సర్ప్రైజెస్ చూడడానికి దొరుకుతాయి. ఓకే అండ్ బాస్ అంతేకాదు ఈ సమ్మర్ స్లామ్ మ్యాచెస్ గురించి మాట్లాడితే అంటే ఆల్రెడీ కొన్ని మ్యాచెస్ ఆల్రెడీ కన్ఫర్మ్ కనిపిస్తున్నాయి మనకి. లైక్ ఇప్పుడు మన డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ ఉందన్నమాట. ఎందుకంటే మన గుంథర్ కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచినారు కాబట్టి ఈ మ్యాచ్ ఆల్రెడీ సెట్ ఉంది. డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ గుంథర్ ఫర్ మన వరల్డ్ టైటిల్ ఎట్ సమ్మర్ స్లామ్. ఇంకొకటి ఏంటంటే మన బేలీ వర్సెస్ నాయా జాస్. ఎందుకంటే నాయా జాస్ మన ఉమెన్స్ కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచింది కదా. సో అందుకనే క్వీన్ ఆఫ్ ద రింగ్ సో మన ఉమెన్స్ క్వీన్ ఆఫ్ ద రింగ్ గెలిచింది కదా మన నాయా జాస్. సో అందుకని నాయా జాస్ అయితే కంపల్సరీ టైటిల్ కోసం ఫైట్ చేస్తానమాట. అండ్ మన బేలీతోనే ఫైట్ చేస్తారు. సో అందుకనే బేలీ వర్సెస్ నాయా జాస్ మ్యాచ్ అయితే చాలా క్లియర్లీ సమ్మర్ స్లామ్ కోసం సెట్ ఉంది బాస్. సో ఈ రెండు మ్యాచెస్ సెట్ ఉన్నాయి. అండ్ రూమర్స్ ప్రకారం చూస్తే
కోడి రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ జరుగుతాయని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి మన సమ్మర్ స్లామ్ లో. ఇంకొకటి ఏమో లీ మోర్గన్ వర్సెస్ రియా రిప్లీ ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ బాస్. ఎందుకంటే రియా రిప్లీ రిటర్న్ చేసింది. లీ మోర్గన్ ఆల్రెడీ మన జడ్జ్మెంట్ డేలో చాలా ఇన్వాల్వ్ అయిపోయింది. మన డామినిక్ తో చాలా పిచ్చి గేమ్స్ ఆడుతుందన్నమాట. సో అందుకనే ఈ మ్యాచ్ మామూలుగా ఉండదు. రియా రిప్లీ వర్సెస్ మన లీ మోర్గన్ మ్యాచ్ సమ్మర్ స్లామ్ లో నిజంగానే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది బాస్. ఇప్పుడు మీరు ఏ మ్యాచ్ కోసం ఎక్కువ ఎక్సైటెడ్ ఉన్నారో మీరు కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ 4 మ్యాచెస్ అని కాదు, ఇంకా చాలా మ్యాచెస్ యాడ్ అవుతాయి. బట్ ఈ 4 మ్యాచెస్ కన్ఫర్మ్ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ మిగతా కొన్ని మ్యాచెస్ అంటే మన సమ్మర్ స్లామ్ వచ్చేంత వరకు చాలా మ్యాచెస్ సమ్మర్ స్లామ్ కోసం యాడ్ అయిపోతాయి బాస్. అండ్ సమ్మర్ స్లామ్ ది మ్యాచ్ కార్డ్ నిజంగానే ఒక జబర్దస్త్ మ్యాచ్ కార్డ్ ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ స్లామ్ అంటే మామూలు మాట కాదు, ఒక చాలా జబర్దస్త్ ప్రీమియం లైవ్ ఈవెంట్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన లోగన్ పాల్ గురించి బాస్. రీసెంట్లీ మన లోగన్ పాల్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసినారు బాస్, చాలా పెద్ద మాట చెప్పేసినారు. అండ్ ఈ మాట విన్న తర్వాత మీరు చెప్పండి, అంటే లోగన్ పాల్ నిజంగానే అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అంటే చెప్పినట్టు నిజంగా చేసి చూపిస్తారా? నిజంగానే లోగన్ పాల్ అంటే ఓపెన్ చెప్పండి, లోగన్ పాల్ రీసెంట్లీ ఏమన్నారు అంటే లోగన్ పాల్ అంటే ఒకవేళ అంటే దిమాగ్తో సెట్ అయిపోతే అంటే మైండ్లో ఒకసారి ఆలోచించి మైండ్తో సెట్ అయిపోతే ఇంట్రెస్ట్ మొత్తము మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ అయినా చూపిస్తే మాత్రము లోగన్ పాల్ అంట చాలా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గెలుస్తారంట. పెద్ద మాట ఏం కాదు అన్నట్టు చెప్పేసినారు మన లోగన్ పాల్. బట్ ఏంటంటే ప్రెసిడెంట్ కోసం అంత ఇంట్రెస్ట్ నేను చూపిస్తలేను, అంటే నా మైండ్ నేను మొత్తం సెట్ చేస్తలేను. కానీ ఒక్కటేసారి నేను నా మైండ్ ఒకవేళ నేను డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ అయినా నేను సెట్ చేస్తే మాత్రం పెద్ద మాట ఏం కాదు, నేను డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయిపోతానని లోగన్ పాల్ చెప్పినారు. సో చాలా పెద్ద మాట చెప్పేసినారు. సో మీరేమంటారు, అంటే నిజంగానే లోగన్ పాల్ చెప్పినట్టు నిజంగా చేసి చూపిస్తారా? అంటే నిజంగానే లోగన్ పాల్ అంత ఉందంటారా? మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీరు నన్ను అడిగితే మాత్రం చూడండి, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ అంటే ఇప్పుడు అది కొడి రోజు దగ్గర ఉంది కాబట్టి కొంచెం అంటే ప్రెజెంట్ కోసం అయితే కష్టం అనమాట. ఎందుకంటే స్టోరీ లైన్ ఇంకా చాలా ఉంది, అంటే ఇంకా బ్లడ్ లైన్లో అంటే చాలా చూడడానికి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది. మేబీ అది రాక్ వర్సెస్ కోడి కావచ్చు, లేదంటే రోమన్ వర్సెస్ ద రాక్ బి కావచ్చు, లేదంటే ట్రిపుల్ రైడ్ మ్యాచ్ బి కావచ్చు అనమాట. సో ప్రెజెంట్ కోసం కొంచెం కష్టం, బట్ ఇన్ ఫ్యూచర్లో పెద్ద మాట ఏం కాదు నా ప్రకారం అయితే. ఎందుకంటే లోగన్ పాల్ నిజంగానే ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ బాస్. అంటే మైక్ స్కిల్స్ అయినా సరే, రెస్లింగ్ స్కిల్స్ అయినా సరే లోగన్ పాల్లో అంటే ఉంది ఆ టాలెంట్, అంటే ఒక డిజర్వింగ్. సో ఇప్పుడు మీరేమంటారో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన జిమీ ఊసో గురించి. ఎందుకంటే బాస్ మీలో కొంతమంది అడిగినారు అన్న జిమీ ఊసో గురించి కొంచెం అప్డేట్ ఇవ్వని. సో జిమీ ఊసో పైన ఫైనల్లీ మనకి మరొకసారి కొన్ని రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి బాస్. అండ్ ఒక గుడ్ రూమర్ ఏంటంటే మన జిమీ ఊసో మెడికల్లీ క్లియర్ అయిపోయినారని ఇలాంటి రూమర్ వచ్చింది. బట్ మీరు నన్ను అడిగితే మాత్రం అసలు మన జిమీ ఊసో ఇంజురీ లేకుండా అనమాట. బట్ స్టోరీ లైన్ ప్రకారం మెడికల్లీ క్లియర్ అని ఇలాంటి రూమర్ వచ్చాయన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక మన జిమీ ఊసో ఎప్పుడైనా రావచ్చు అంట. ఎస్ అంటే ఎప్పుడైనా రావచ్చు. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ లో వచ్చే ఛాన్సెస్ కొంచెం కనిపిస్తున్నాయి అని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. ఎందుకంటే దీని వెనకాల ఒక రీజన్ ఏంటంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, అంటే నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసము అంటే మన జిమీ ఊసో అఫీషియలీ అడ్వర్టైజ్ ఉన్నారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ ఏ ఎరీనాలో జరగబోతుందో ఆ ఎరీనా వాళ్ళు ముందే అడ్వర్టైజ్ చేసినారన్నమాట మన జిమీ ఊసోకి. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్ ఇప్పటిది కాదన్నమాట. అంటే మన రెసల్మేనియా టైంది అనమాట. రెసల్మేనియా కంటే ముందే అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తారంటే ఎరీనాస్ ఇవన్నీ ముందే బుక్ చేస్తారనమాట. సో ఎరీనా వాళ్ళు టికెట్ సెల్లింగ్ కోసం వాళ్ళు ముందే అడ్వర్టైజ్ చేస్తారు కొంతమంది సూపర్ స్టార్స్కి. సో రెసల్మేనియా కంటే ముందే మన జిమీ ఊసోకి వాళ్ళు అడ్వర్టైజ్ చేయడం స్టార్ట్ చేసినారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ కోసము. సో అందుకని మేబీ నెక్స్ట్ స్మాక్ డౌన్లో కన్ఫామ్గా వస్తారా అంటే మేబీ అని చెప్పలేము, కానీ ఏమైనా కావచ్చు. బట్ ఈ అడ్వర్టైజ్మెంట్ ఇప్పటిది కాదు, పాతది. ఓకే, అంటే ఒకవేళ రాకపోతే మాత్రం ఎక్కువ ఫీల్ కాదు, ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఇప్పటిది కాదు, పాతది. బట్ నెవర్ సే నెవర్ బాస్, ఎందుకంటే కానికి ఏమైనా కావచ్చు అనమాట. ఎందుకంటే జిమీ ఊసో పైన కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. జిమీ ఊసో చాలా తొందరలోనే వచ్చేస్తారంట. అది మేబీ నెక్స్ట్ స్మాక్ డౌన్వి కావచ్చు, లేదంటే దాని తర్వాత కాకపోతే స్మాక్ డౌన్వి కావచ్చు అనమాట. అండ్ సమ్మర్ స్లామ్వి కావచ్చు, మేబీ చెప్పలేము. ఎందుకంటే జిమీ ఊసో పైన అయితే కన్ఫర్మ్ చెప్పాలంటే రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఇక ఎప్పుడైనా రావచ్చు అంట మన జిమీ ఊసో. అండ్ బాస్ అంతేకాదు కొంచెం కన్ఫ్యూజన్ ఎందుకు ఉందంటే జిమీ ఊసో రిటర్న్ పైన కొంచెం క్లారిటీగా అంటే కొంచెం ఓపెన్గా చెప్పాలంటే రోమన్ రేన్స్ అయితే సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తారు బాస్. ఎందుకంటే అంటే ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ స్లామ్లో సోలో సికోవా వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ జరుగుతుంది ఇలాంటి రూమర్స్ కదా. సో రోమన్ రేన్స్ ఆ మ్యాచ్ ఎండింగ్లోనే అంటే సమ్మర్ స్లామ్ ఎండింగ్లోనే చాలా జబర్దస్త్ సర్ప్రైజ్ రిటర్న్ చేస్తారని మనకైతే ఇలాంటి రూమర్స్ వస్తాయన్నమాట రోమన్ రేన్స్ పైన. సో ఇప్పుడు
రోమన్ రేన్స్ అంటే ఇప్పుడు సంవత్సరం ఎండింగ్లో వస్తున్నారు అంటే జిమ్మీ ఊసో దానికంటే ముందు వచ్చి ఏం చేస్తారు అంటే జిమ్మీ ఊసో ఒకవేళ వచ్చి న్యూ బ్లడ్ లైన్తో ఫ్యూడ్లో కనిపించిన జిమ్మీ ఊసో మేబీ మన ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్ సైడ్ అంటే వాళ్ళతో కలిసి ఫైట్ చేస్తారు అనుకుంటా ప్రెజెంట్ కోసం ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో మేబీ అని చెప్పలేము ఎందుకంటే అంటే ఇప్పుడు సోలో సికో కొడితో ఫైట్ చేసిన మన బ్లడ్ లైన్లో ఇంకా మెంబర్స్ ఉన్నారు కదా లైక్ మన జేకబ్ ఫాటు టాంగాలో ఉన్నారు కదా సో వాళ్ళు మేబీ మన ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ ఫైట్ చేసి ఒక అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తారు అనుకుంటా మేబీ ఆ 6 man ట్యాగ్ టీమ్ మ్యాచ్ బి కావచ్చు మేబీ జిమ్మీ ఊసో ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్ సైడ్ బి ఫైట్ అంటే వాళ్ళతో కొంచెం టైం కోసం చేయగలుపుకొని ఫైట్ చేయొచ్చు మేమేం చెప్పలేము రోమన్ రేన్స్ వచ్చేంత వరకు లేదంటే జిమ్మీ ఊసో కొంచెం తొందరగా రిటర్న్ చేసి జే ఊసోకి తీసుకురావచ్చు మన ఒరిజినల్ బ్లడ్ లైన్లో మేబీ అని చెప్పలేము సో అందుకని ప్రెజెంట్ కోసం కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి మన జిమ్మీ ఊసో పైన అంత క్లారిటీ వస్తలేదు అన్నమాట సో మేమేం చెప్పలేము నెవర్ కానికి ఏమైనా కావచ్చు సో చాలా తొందరలోనే మన జిమ్మీ ఊసో వచ్చినా రావచ్చు లేదంటే SummerSlamలోనే మన రోమన్ రేన్స్తో పాటు వస్తారని ఇలాంటి రూమర్స్వి ఉన్నాయి బాస్ అండ్ ఇంకొకటి ఏంటంటే మనం అందరం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు మన బ్యాడ్ బ్లడ్లో అంటే ఇప్పుడు October 5th రోజు కాకపోయే మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో CM Punk వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ ఒక హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ జరుగుతుందని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి కదా కానీ ఆ హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో కావచ్చు అంట ఎస్ కొన్ని రూమర్స్ ఏమంటున్నాయి అంటే బ్యాడ్ బ్లడ్ అండ్ ఈ బ్లడ్ లైన్ అంటే పేరు కొంచెం మ్యాచ్ అవుతుంది కదా సో అందుకని మేబీ మన WWE ఈ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్కి మళ్ళొకసారి తీసుకొచ్చింది అంటే అది ఓన్లీ బ్లడ్ లైన్ కోసమే అండ్ బ్యాడ్ బ్లడ్లో రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక జబర్దస్త్ హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ మనకి చూడడానికి దొరకొచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తాయి అన్నమాట అంటే మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ జరగచ్చు జబర్దస్త్ మ్యాచ్ మనకి చూడడానికి దొరకొచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్ మనకి రోమన్ రేన్స్ అండ్ మన సోలో మ్యాచ్ పైన ఎందుకంటే SummerSlam ఎండింగ్లో ఒకవేళ రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తే దాని తర్వాత మన బ్యాష్ ఇన్ బర్లిన్ ఉందన్నమాట ప్రీమియం ఈవెంట్ అండ్ దాంతో డైరెక్ట్గా మన బ్యాడ్ బ్లడ్ ఉంది సో అందుకని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఏ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే మీరు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మీరు డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ CM Punk మ్యాచ్ హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారా లేదంటే బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ ఆడితే మంచిగా ఉంటుందా మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి అండ్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన రోమన్ రేన్స్ ఇది ఒక లేటెస్ట్ ఫోటో అనమాట ఎందుకంటే రోమన్ రేన్స్ రీసెంట్లీ ఒక చిన్న ఫ్యాన్తో వెళ్ళి కలిసినారనమాట చాలా టైం తీస్తున్నారు రోమన్ రేన్స్ ఫ్యాన్స్ కలవడానికి అండ్ స్పెషల్ చిన్న పిల్లలతో చాలా కలుస్తారనమాట సో రీసెంట్లీ మన రోమన్ రేన్స్ కలిసినారు సో ఈ లేటెస్ట్ ఫోటో అనమాట మన రోమన్ రేన్స్ అండ్ ఈ ఫోటో సోషల్ మీడియాలో చాలా ఎక్కువ వైరల్ అవుతుంది అండ్ చాలా మంది ఏమంటున్నారంటే ఇలాంటి టైంలో అంటే రోమన్ రేన్స్ ఫాదర్ చనిపోయినారు బట్ ఇలాంటి టైంలో రోమన్ రేన్స్ అయినా టైం తీసి మరి ఫ్యాన్స్తో కలుస్తున్నారు అంటే నిజంగా చాలా గ్రేట్ అని చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొంచెం గొప్ప మాట్లాడుతున్నారు బాస్ ఇప్పుడు మీరేమంటారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి అండ్ ఈ వీడియో నేను అడిగిన కొన్ని క్వశ్చన్స్కి మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి బాస్ ఎందుకంటే మీ రియాక్షన్ మీ కామెంట్స్ మీ ఆన్సర్ నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఓకే సో ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్ ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్ బాయ్